ఒప్పందం చేసుకోవడంపై భారత్కు అమెరికా వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్లోని చాబహార్ పోర్ట్ నిర్వహణ అభివృద్ధి కోసం జరిగిన ఒప్పందంపై స్పందించిన అగ్రరాజ్యం తాము విధించే ఆంక్షలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. భారత్ ఇరాన్ మధ్య ఒప్పందం జరిగితే అమెరికా ఎందుకు ఉలిక్కిపడుతుంది? భారత్కు అమెరికా వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? లెట్స్ వాచ్ ద స్టోరీ. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ఇప్పటికీ ఇరు దేశాలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్కు అగ్రరాజ్యం అమెరికా అండగా నిలుస్తోంది. ఇజ్రాయెల్పై ఇరాన్ చేసిన దాడులను అమెరికా తిప్పికొట్టింది. అంతేకాదు, ఇరాన్పై దాడి చేసే సాహసం చేయొద్దంటూ ఇరాన్ను హెచ్చరించింది. అయితే ఈ నేపథ్యంలో ఇరాన్తో ఒప్పందం కుదుర్చుకున్న భారత్కు అమెరికా వార్నింగ్ ఇచ్చింది. ఎప్పటినుంచో భారత్ ఇరాన్ మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. ఇరాన్లోని చాబహార్ పోర్టును 10 ఏళ్ల పాటు నిర్వహించేందుకు అక్కడి ప్రభుత్వంతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. చాబహార్ పోర్టును నిర్వహించడమే కాక పోర్ట్ డెవలప్మెంట్ను భారత్ చూసుకుంటోంది. తాజాగా ఈ ఒప్పందంపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. ఇరాన్తో ఎవరైనా వ్యాపారం చేయాలనుకుంటే అమెరికా విధించే ఆంక్షల గురించి తెలుసుకోవాలని హెచ్చరించింది. చాబహార్ పోర్టుకు సంబంధించి భారత్ ఇరాన్ ఒప్పందం గురించి తమకు సమాచారం అందిందని అమెరికా విదేశాంగ ప్రిన్సిపల్ డిప్యూటీ స్పోక్స్ పర్సన్ వేదాంత్ పటేల్ తెలిపారు. భారత్ ప్రభుత్వానికి తమ స్వంత విదేశాంగ విధానం ఉందని, ఇరాన్తో వారి ద్వైపాక్షిక సంబంధాలు బాగానే ఉన్నాయన్నారు. కానీ అమెరికాకు సంబంధించినంత వరకు ఇరాన్పై తమ ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు. ఎవరైనా ఇరాన్తో వ్యాపార ఒప్పందం చేసుకోవాలని భావిస్తే దానివల్ల జరిగే నష్టాలను తెలుసుకోవాలన్నారు. ఇప్పుడు ఇరాన్తో ఒప్పందం చేసుకున్న భారత్ కూడా ఆంక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని భారత్ తెలుసుకోవాలన్నారు. ఇక చాబహార్లో 2 పోర్టులు ఉన్నాయి. షాహిద్ కలంతరీ, షాహిద్ బేస్టీ. ఈ 2 పోర్టులు ఇరాన్కు చాలా కీలకంగా ఉన్నాయి. భారత షిప్పింగ్ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియా పోర్ట్స్ గ్లోబల్ ఈ షాహిద్ బేస్టీని నిర్వహిస్తోంది. ఇప్పటికీ ఈ పోర్టు కార్యకలాపాలను భారత్ చూసుకుంటోంది. అయితే ఇది స్వల్పకాలిక ఒప్పందం మాత్రమే. ఎప్పటికప్పుడు ఈ ఒప్పందాన్ని రెన్యువల్ చేసుకుంటూ వస్తున్నాయి. కానీ ఇప్పుడు ఏకంగా 2 దేశాలు 10 ఏళ్ల పాటు దీర్ఘకాలిక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. కొన్నేళ్లుగా భారత్ ఇరాన్ మధ్య వాణిజ్యం కొనసాగుతోంది. 2 దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మంచిగా ఉన్నాయి. దీంతో ఎప్పటినుంచో ఆ పోర్టు నిర్వహణను చూస్తున్న భారత్ 10 ఏళ్ల పాటు ఒప్పందం కుదుర్చుకోవాలని భావించింది. అయితే ఈ దీర్ఘకాలిక ఒప్పందానికి సంబంధించిన చర్చలు కొన్నేళ్లుగా సాగుతున్నాయి. కానీ అనేక కారణాల వల్ల ఈ ఒప్పందం ఆలస్యమవుతోంది. ఇరాన్పై అమెరికా ఆంక్షల కారణంగానూ ఈ ఒప్పందం ఆలస్యమైంది. ఈ ఒప్పందం ప్రకారం ఇండియా పోర్ట్స్ గ్లోబల్ చాబహార్ పోర్టులో సుమారు $120 మిలియన్ పెట్టుబడి పెడుతున్నట్టు తెలుస్తోంది. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ మరియు మధ్య ఆసియా దేశాలకు వస్తువులను రవాణా చేయడానికి భారతదేశం చాబహార్ పోర్టులో కొంత భాగాన్ని అభివృద్ధి చేస్తోంది. కొత్త ఒప్పందం ప్రకారం పాకిస్తాన్లోని కరాచీ, గ్వాదర్ ఓడరేవులను దాటవేసి ఇరాన్ ద్వారా దక్షిణాసియా, మధ్య ఆసియా మధ్య వాణిజ్య మార్గాలను తెరవనుంది. మధ్య ఆసియా దేశాలతో భారత్ వాణిజ్యం నిరపడానికి చాబహార్ పోర్టు ప్రధాన మార్గంగా ఉంది. కజకిస్తాన్, గిర్గిజ్ రిపబ్లిక్, తజికిస్తాన్, తుర్కెమెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ వంటి దేశాలకు భారత్ నుంచి సరుకు రవాణా చేయవచ్చు. దీంతో పాటు ఆఫ్ఘనిస్తాన్కు భారత్ అందించే ఆహార ధాన్యాలను కూడా ఈ మార్గంలోనే పంపిస్తున్నారు. వ్యూహాత్మకంగానూ అత్యంత కీలకమైన ఈ ఓడరేవులో 10 ఏళ్ల పాటు టెర్మినల్ నిర్వహణ కోసం భారత్ ఇరాన్ ఒప్పందంపై సంతకాలు చేశాయి. దీంతో ఈ ప్రాంతంలో దేశాల మధ్య అనుసంధానంతో పాటు ద్వైపాక్షిక బంధాలు మరింత బలోపేతం కానున్నాయి.